ఇక్కడ నేను ధనుర్లగ్నం తీసుకున్నాను. లగ్నం లగ్నానికి లగ్నాధిపతి వచ్చేసి గురువు ఇక్కడ లగ్నంలో కూర్చున్నాడు. సో హంసమహాపురుషయోగం ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ కేంద్రమైంది. అలాగే స్వక్షేత్రంలో ఉన్నాడు గురువు. హంసమహాపురుషయోగం ఏర్పడింది. అలాగే ఇక్కడ గమనించినట్లయితే శని, ధనకారకుడు శని ధనస్థానంలో ఉన్నాడు. అలాగే ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు తన స్థానంలో కూర్చున్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో కూర్చున్నాడు. బాగుంది కదా. ఇక్కడ చంద్రుడు, అష్టమాధిపతి అయిన చంద్రుడు ఇక్కడ లగ్నంలో కూర్చున్నాడు. సో చంద్రుడు ఎయిత్ హౌస్ కి కారకుడు. ఆయన వచ్చి లగ్నంలో కూర్చున్నాడు. సో సడన్ గా ట్రబుల్, అప్పుడప్పుడు ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎయిత్ హౌస్ ట్రబుల్ కి, సడన్ ఇన్సిడెంట్స్ కి కారణం కనుక ఇక్కడ ట్రబుల్ వచ్చే అవకాశం. అలాగే అనారోగ్యం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అని చెప్పబడతాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా పాపి కాదు చంద్రుడు ఇక్కడ. అలాగే ఇక్కడ మిత్రుడు మిత్రుడు కనుక ఇక్కడ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ భూకారకుడైన కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. సో భూమి వల్ల ధనం వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. శని, ధనకారకుడు శని ధనస్థానంలో ఉన్నాడు. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో, అంటే తండ్రి సపోర్టు బాగా ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ చూడండి, గురుడు తన నవమ దృష్టితోని భాగ్యస్థానంలో కూర్చున్నాడు. సో రవి అనేది భాగ్యాధిపతి ఈ లగ్నానికి. సో ట్రూత్ కి కారకుడు, నిజానికి కారకుడు అని అర్థం, ట్రూత్ అన్నమాట. సో దాన్ని చూస్తున్నాడు. సో ట్రస్ట్ కి ట్రూత్ కి కారకులైన వీళ్ళు చూస్తున్నారు అని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ శని కుజుల కలయిక వాక్కు స్థానంలో ఏర్పడింది. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏందంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కోపం అనేది ఉంటుంది, కసి అనేది ఉంటుంది. మాటలలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే తత్వం ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ పంచమ స్థానం సంతాన స్థానం కనుక వీళ్ళు ఉచ్చ స్థితిని పొందారు ధనస్థానంలో. అలాగే వీళ్ళ ఏదైతే సంతానం ఉంటుందో మంచిగా జీవించే అవకాశం ఉంటుంది. ధనకారకుడు ధనస్థానంలో ఉన్నాడు. సో పిల్లలు బాగున్నారు, భాగ్యాధిపతి బాగున్నాడు, లగ్నాధిపతి బాగున్నాడు. కాకుంటే అష్టమాధిపతి వచ్చేసి ఇక్కడ కూర్చున్నాడు కనుక అప్పుడప్పుడు ట్రబుల్ ఇచ్చే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి. లగ్నాధిపతి ఓకే లగ్నంలో ఉన్నాడు. అలాగే ఎవరైతే వీళ్ళు ఉంటారో, ఎవరు దశానాథుడు ఎక్కడున్నాడో చూడాలి. నక్షత్రాధిపతులు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారు, మిగతా గ్రహాల స్థితిగతులు చూడాలి. ఏ దశ నడుస్తుందో చూడాలి. ఆ విధంగా ఇవన్నీ పాటించాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ జాతకాల వివరాలు తెలుసుకోవాలన్నా లేదా ఈ జ్యోతిష్యం కోర్సులో చేరాలనుకున్న నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.